ఏరా చింటూ, నీకు మంచి పెళ్లి సంబంధం చూసా. ఈ సంవత్సరం అన్న పెళ్లి చేసుకో, అమ్మాయి చాలా బాగుంది. ఏ వద్దు నాన్న, సంపుతుర్రే. చింటూ, అమ్మాయి చాలా లక్షణంగా ఉందిరా, చేసుకోరా. అంకుల్, నేను పెళ్లి చేసుకుంటా గానీ నాకు బాండ్ పేపర్ రాసియాలి. రే చింటూ, ఏం మాట్లాడుతున్నావు పెళ్లి సంబంధానికి వచ్చి? బాబు, నీకు కట్నం ఎంత కావాలో చెప్పు. అంకుల్, కట్నం వద్దు బొచ్చొద్దు, నేను బతుకుంటే చాలు. నాకు బాండ్ పేపర్ రాసియండి అంకుల్. పొరపాటున నాకు ఏమైనా ప్రమాదం జరిగితే మీ అమ్మాయి కారణమని. అంకుల్, అమ్మాయితో 2 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడతా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరైనా లవర్ ఉన్నాడంటే చెప్పండి, ఇటు నుంచి మింగేస్తా. నాకెవరూ లేరు. నిజం చెప్పండి, మళ్ళీ పెళ్లిన తర్వాత మడ్డర్లు గిడ్డర్లు ప్లాన్ చేయకండి. నిజంగా నాకు లవర్స్ ఎవరూ లేరు. ఈ పెళ్లి ఇష్టమే నాకు. చింటూ, ఎటైనా బయటికి హనీమూన్ కి వెళ్దామా? హనీమూన్ లేదు, అగరబత్తి లేదు, సంవత్సరం దాకా బయటికి వెళ్ళేదే లేదు. ఆయన అంత దూరం వెళ్ళి హనీమూన్ కోసం మన ఇంట్లో ఒక బెడ్రూమ్ లో చాలు. హలో బేబీ, నా మొగుడు బయటకు వచ్చేలా లేడు. వన్ ఎలాగోలాగా చంపేసి, అయినా 2 days టైం ఈ బేబీ. వన్ ఎలాగోలాగా చంపేసి నీ దగ్గరకు వచ్చేస్తా. ఏమండి, నన్ను ఎలాగో బయటకు తీసుకెళ్ళట్లేరు కదా, ఒక డ్రమ్ అన్న కొనుక్కోరండి. డ్రమ్ముతోనేమన్నా ప్రయోగాలు చేస్తుంది ఏంటి? అయినా డ్రమ్ముతోనే ఏం చేస్తుంది? నీళ్లు పట్టి పెడుతుంది మళ్ళీ. ఇదిగో నా ముద్దుల పెళ్ళామా, నువ్వు ఒక్క డ్రమ్ అడుగుతా, నేను 2 డ్రమ్ములు తీసుకొచ్చా. 1+1 ఆఫర్. హలో బేబీ, నా మొగుడిని చంపేసా. 20 లక్షలు మరియు బంగారం తీసుకుని వచ్చేస్తున్నా.